నువ్వు ఇలా పెట్టుకో చక్క ఇంకెనకాల రెడీ. యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 13 నుండి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. 100 రోజులు కంప్లీట్ చేసుకుని బుధవారం యోగ సాధన ఓంకారంతో ప్రారంభిద్దాం. బ్రీతింగ్ ఓం బ్రీతింగ్ ఓం breathing ఈరోజు బుధవారం మనందరం యోగ సాధన చక్కగా చేయడం కోసం సుజిని చక్కగా డెమో చేసి మనతో ఈరోజు యోగ సాధన చక్కగా చేస్తుంది. మనం యోగ సాధనని స్టార్ట్ చేద్దాం. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇక్కడ ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి తలని రైట్ షోల్డర్ పైన బెండ్ చేయండి. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ లేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు, హెడ్ని చక్కగా రైట్ షోల్డర్ టర్న్ చేయండి. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి చక్కగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చేయండి. మెడ భాగం చక్కగా స్ట్రెచ్ చేస్తూ స్లోగా చేయాలి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్, క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ నిదానంగా చేయండి.
ఇప్పుడు రెండు అరచేతులతో తలని ముందు నుంచి వెనక్కి ప్రెస్ చేస్తా ట్రై చేద్దాం. వెనక్కి వెళ్ళకూడదు. అలాగే వెనక నుండి ముందుకు రాకూడదు. మళ్ళీ 3 టైమ్స్ చేద్దాం. ఫ్రంట్ టు బ్యాక్, మళ్ళీ బ్యాక్ టు ఫ్రంట్, లాస్ట్ అండ్ ఫైనల్ ముందు నుంచి వెనక్కి, మళ్ళీ వెనక నుంచి ముందుకి. ఇప్పుడు నిదానంగా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఈ విధంగా కూడా 3 టైమ్స్ చేద్దాం. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, చక్కగా తల మెడ బాడీ చక్కగా ఉండాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇప్పుడు నిదానంగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకుని లేచి నుంచోండి. సూక్ష్మ యోగా చేద్దాం. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే లెఫ్ట్ రైట్ చేద్దాం. 1 2 3 4, కింద స్ట్రైట్గా ఉన్న లెగ్ చక్కగా ఉండాలి, పై లెగ్ బాగా స్ట్రెచ్ అవ్వాలి. 5, వెరీ గుడ్. 6, నైస్. 7 8 9 10. లెగ్ ఎక్కువ లేకపోయినా పర్లా, కింద కాలు చక్కగా ఉండాలి. ఇప్పుడు వెనక్కి కూడా చక్కగా వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఫ్రంట్. 1, వెరీ గుడ్. 2, నైస్. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. హిప్ రొటేషన్ చేయండి. హిప్ రొటేషన్. చక్కగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నిదానంగా చేయాలి. ఇప్పుడు అయిపోయినాక రివర్స్ చేశారా, యాంకిల్. చక్కగా యాంకిల్ని లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్ చక్కగా నిదానంగా చక్కగా చేయాలి. మళ్ళీ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్. ఆపోజిట్ లెగ్ చక్కగా చేయాలి. ఇప్పుడు టోస్ మీద మ్యాక్సిమం లెగాలి. మళ్ళీ దిగి యాంకిల్ మీద లెగాలి. వెరీ గుడ్. టోస్ మీద లెగాలి. మళ్ళీ యాంకిల్. 3 4 వెరీ గుడ్. 5 6 7 8 9 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి నిదానంగా ముందుకు రండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసి డెడ్ స్లోగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. స్లోగా రావాలి. వెరీ గుడ్. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా రావాలి. మోకాలు బెండ్ చేయకూడదు. ఇప్పుడు యాంకిల్ మీద వెనక్కి వెళ్ళాలి. ఎంత స్లోగా వెళ్తే అంత బాగుంటుంది. ఫాస్ట్ వస్తూ ఉంటుంది, ఆపుకోవాలి బాడీని.
రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. ముందు 12 స్టెప్ చేద్దాం. సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేసి హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం లాగాలి. ఇప్పుడు నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందుకు తొయ్యాలి. మోకాళ్ళు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3. పాద హస్తాసనం నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేట్టు చూసుకోండి. అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోవచ్చు. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. వెరీ గుడ్. చేతులు చక్క చెవులు పక్కన సాగాలి. అరచేతుల నమస్కార ముద్ర చక్క సుచిత్రలాగా నడుము చక్కగా ఉండాలి, కిందకి పై కాకుండా. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. 5. పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. 6. శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలు వేళ్ల మీద ఉంది. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడాలి. నడుము నుంచి భుజాల దాకా బాడీ వీపు సాగదీస్తూ తీసుకురావాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయాలి. 7. చతురంగ దండాసనం. ఉండగలిగితే అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు మోకాళ్ళు గెడ్డం నుంచి అష్టాంగ యోగా చేయండి. ఎల్బో కూడా చక్క లోపలికి ఉండాలి. 8. భుజంగాసన్. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేసి పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. మ్యాక్సిమం లాగాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం మనం. 9. కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. వెరీ గుడ్. పాదాల అడుగు భాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. వెరీ గుడ్ అమ్మా. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ లేకుండా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. నైస్. వెనక కాలు టైట్ చేయాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉంచుతూ జాగ్రత్తగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. 11. పాదహస్తాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 12. చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వదిలేసేయండి. 20 స్టెప్ చేద్దాం. రెడీ. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రేజ్ చేయాలి. టైసు మోచెప్పులు పైకి లాక్కోవాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరు లాగినట్టు లాక్కోవాలి.
లెఫ్ట్కి రైట్కి అనుకోండి తిరియక్ తాడాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. నడుము నుంచి అరచేతుల దాకా బాడీ లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలి, ముందుకు వెనక్కి రాకూడదు. 3 హస్త ఉత్తానాసనం. బాగా స్ట్రెచ్ చేయండి, స్లోగా కొద్దిగా వెనక్కి వెళ్ళాలి చాలు. నడుము ముందు వేయండి, మోకాలు టైట్ చేయండి, మోచెప్పులు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి, చక్కగా సుజినీలాగా పాదాల దగ్గర నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిన్న దాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పులు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకుని లైట్గా మోకాళ్ళు బెండ్ చేసి తర్వాత టైట్ చేస్తే పాదహస్తాసనం చక్కగా వస్తుంది. వెరీ గుడ్. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి, పాదాలు పక్క జరిపితే చక్కగా కూర్చోవచ్చు. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. ఇలా ఉండటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నిదానంగా అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తల దించాలి, కానీ తల మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదు. పూర్తి బ్రీత్ అవుట్లో చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి, వెనకాల అస్సలు బెండ్ చేయకూడదు. అరచేతులు దించి అడ్రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ వెయిట్ అంతా పాదాల మీద ఉంచుతూ లెగాలి, నడుము మీద లోడ్ పడకూడదు. వీరభద్రాసనం అన్నా అశ్వసంచాలనాసనం అన్నా ఇదే. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా బాడీ చక్కగా స్ట్రెచ్ చేయాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి అడ్రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. తల, పాదాలు, అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి చక్కగా సుజనీలాగా చేతితో పట్టుకుంటే అలా కొత్త వాళ్ళు భయం లేకుండా తలదించవచ్చు. పర్వతం అంటే చక్కగా పర్వతం షేప్ రావాలి. చక్కగా వచ్చింది సరే, మనకి రిలాక్సేషన్ వస్తుంది. ఎక్కువ టైర్డ్ అయిపోయినా, ఎక్కువ పని చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా కొద్దిసేపు ఇలా ఉంటే మళ్ళీ పూర్తి రిలాక్సేషన్ వచ్చేస్తుంది మనకి. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ల మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయాలి. ఎంతవరకు రాగలదు అంతవరకు రండి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 12 అలాగే ముందుకు రండి. చతురంగ దండాసనం. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ల మీద ఉంది. ఉండగలిగితే చతురంగ దండాసనం ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గడ్డం, భుజాలు దించేసి అష్టాంగ యోగాలో ఉండొచ్చు. 13 భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయండి. అవకాశం ఉంటే పాదాల దగ్గర పెట్టుకోండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి, ఎల్ షేప్ రావాలి. భుజంగం అంటే తాస్పం, మన శరీరం పడగ విప్పిన తాస్పంలా ఉండాలి. సుజినీలాగా వెయిట్ అంతా పాదాల మీద, అరచేతుల మీద ఉంది. మోకాళ్ళు కూడా టచ్ అవట్లా. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, రైట్కి, వెనక పాదాలు చూస్తున్నాం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేగాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. వెరీ గుడ్ అమ్మా. చక్కగా రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు చక్కగా దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఇలా వీరభద్రాసనంలో ఉండటం వల్ల కరెక్ట్గా చేస్తే పొట్ట దగ్గర, నడుము దగ్గర, బటక్స్ దగ్గర ఉన్నటువంటి అదనపు ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజుగ్గా తయారవుద్ది. బ్రీత్ రేస్ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 18 ఉత్కటాసనం. చక్క కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయాలి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి. ఎంతవరకు రాగలదు అంతవరకు. పాదాలు లేపకుండా ఎంతవరకు రాగలదు అంతవరకు రండి. అవకాశం ఉన్న వాళ్ళకి, ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గడ్డం కూడా టచ్ అవుద్ది.
మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం పశ్చిమోత్తాసనం కూడా చక్కగా వస్తుంది. నిదానంగా అలాగే వెనక్కి వెళ్ళిపోయి అరచేతులు చక్క పాదాల దగ్గర పెట్టి బ్రీత్ తీసుకుని నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాం. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పలు పైకి లాగాలి. బాడీకి లెగ్స్కి సాధ్యం గ్యాప్ తక్కువ. అలా చేతులు అదే విధంగా వెనక్కి తీసుకెళ్ళిపోండి. నిలబడి చేస్తే పాదహస్తాసనం, ఇదే కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి. మనకి బాడీకి లెగ్స్కి పుల్ల పెట్టినా అటు వెళ్ళకూడదు, అలా ఉండాలి. ఫస్ట్ 1-2 ఎలా చేసినా తర్వాత ప్రతి పోర్షన్ పర్ఫెక్ట్గా చేయాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి, అక్కడి నుంచి బ్రీత్ చేయండి. ఇప్పుడు ఈరోజు రేపు కలిపి స్టాండింగ్, అలాగే నిలబడే ఉండండి. పాదాల మధ్యలో అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు, సూది పెట్టిన దెక్కకూడదు పాదాల మధ్యలో. లెఫ్ట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. పాదం దగ్గర నుంచి వచ్చేదాకా బాగా స్ట్రెచ్ చేయాలి. మనం చేయి పట్టుకుని లాగినట్లు. వెరీ గుడ్. బ్రీత్ ఇన్, బెండ్, నిదానంగా బెండ్ చేయాలి. బాడీ వెరీ గుడ్, నైస్. రైట్ హ్యాండ్ చక్కగా కిందకి తీసుకొస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్. ఎడమ చెయ్య ఎడమ చెవుపై నుంచి తలపై నుంచి కుడివైపు వస్తుంది. వెరీ గుడ్. ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. అప్, నిదానంగా లేకండి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా 2-3 శ్వాసలు తీసుకోండి. రైట్ సైడ్ చేద్దాం. రెడీ. రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయాలి. ఎవరో మనం చేపట్టి లాగినట్టు లాక్కోవాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బెండ్, నిదానంగా బెండ్ చేయండి. ఈసారి లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ పక్కకి. లెఫ్ట్ సైడ్ ఆర్చి లాగా వస్తుంది, రైట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. బాడీ ముందుకి వెనక్కి వెళ్ళకూడదు, చక్క సుజినీలాగా పక్కకు రావాలి. ఈ పొజిషన్లో మోకాలు టైట్ చేసి మోచెప్పల పైకి లాగాలి. 5 వేళ్ళు కలిపి ఉంచుకోండి కావాలంటే. అప్, నిదానంగా లేగాలి, స్పీడ్గా లేగొద్దు. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా కొద్ది గ్యాప్ తీసుకోండి. ఒక 1 ఫీట్ గ్యాప్ తీసుకోండి. రెడీ. లెఫ్ట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ స్ట్రెచ్ ఎలాగా ఉండాలి, గాలి మాత్రం వదిలేయాలి. స్ట్రెచ్ ఎలాగా ఉండాలి. బెండ్, బెండ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. రైట్ హ్యాండ్ సాధ్యంతో కిందకి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్. తల కొద్దిగా పైకి లేపి కుడి రావాలి. 5 వేళ్ళు కలుపుకోండి. బాడీ ముందుకు వెనక్కి రాకుండా పక్కకి వెళ్ళాలి. అప్, నిదానంగా లేగాలి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా 2-3 శ్వాసలు తీసుకోండి. రైట్ సైడ్ కూడా చేద్దాం. రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, బెండ్. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్, నైస్. చక్కగా సుజినీలాగా చేయి సాధ్యమైనందుకు లెఫ్ట్ హ్యాండ్ బాగా కిందకి తీసుకొచ్చేయాలి. సపోర్ట్ తీసుకోకూడదు, కాలు సపోర్ట్ తీసుకోకుండా అలా తీసుకురావాలి. బాగా నొక్కాలి, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. అప్, నిదానంగా లేకండి. ఎంత స్లోగా లేస్తుంది బాగుంటుంది. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా 2-3 శ్వాసలు తీసుకోండి. 3 ఫీట్ గ్యాప్ తీసుకోండి. 3 ఫీట్. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. ఎడమ పాదం పక్క తిప్పండి. చక్కగా ఎడమ పాదం 90 డిగ్రీస్. వెరీ గుడ్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. లైట్గా బెండ్ చేయండి బాడీని లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాడీ ముందుకు వెనక్కి రాకుండా పక్కకు రావాలి. సూపర్. చక్క సుజిని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాకుండా వెనక్కి వచ్చింది. కింద చెయ్య పై చేయి స్ట్రైట్గా ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. పై చేయి కూడా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. చక్క పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. తల పైకెత్తి చూడాలి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. ఎటువైపు బెండ్ చేసామో ఆ మోకాలు టైట్ చేసి మోచెప్ప పైకి లాక్కోవచ్చు. అప్, నిదానంగా లేకండి. స్లోగా రిలీజ్. కాసేపు చక్కగా రిలీజ్ చేసి చక్క 2-3 శ్వాసలు తీసుకోండి. 2-3 శ్వాసలు తీసుకొని కుడి పాలు పక్క తిప్పండి.
బ్రీత్ తీసుకోండి. హ్యాండ్స్ భుజాలు సమానంగా ఉన్నాయి. చక్కగా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేయండి. పాదం వెనకవైపు పెట్టుకోవచ్చు కావండి. అరచెయ్య కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్లో స్ట్రైట్గా ఉండాలి. ఒకటే లైన్లో స్ట్రైట్గా ఉండాలి. తల పైకెత్తి అరచెయ్య సెంటర్ ఫింగర్ చూడాలి. బాడీ ముందుకు రాకూడదు. రెండు చేతులు సమానంగా ఒక స్టిక్ లాగా ఉండాలి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. అప్ నిదానంగా లేగండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు పరివృత్త త్రికోణాసనం. చేతులు చక్కగా భుజాలు సమానంగా పెట్టుకోండి. లెగ్స్ మధ్యలో మినిమం గ్యాప్ తీసుకోండి. ఎడమ పాదం పక్క తిప్పండి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బాడీ టర్న్ చేయండి. వెరీ గుడ్. బెండ్. కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్లో స్ట్రైట్గా ఉండాలి. పై చెయ్యి సెంటర్ ఫింగర్ చూడాలి. తల పైకెత్తి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. చక్క సుజిని బ్రహ్మాండం చేస్తుంది. నడుము పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది చూసారా. దానివల్ల మనకి ఫ్రాంకియాస్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. పై చేతిని కూడా గట్టిగా లాగాలి. రెండు చేతులు స్ట్రైట్గా ఒక కర్రలాగా ఉండాలి. అప్, అలాగే జాగ్రత్తగా లేగాలి. తిరగకుండా లేగాలి. వెరీ గుడ్. ఇప్పుడు టర్న్ చేయాలి బాడీ. సూపర్. చక్క చేతులు దించేసి అక్కడ 2-3 శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ చేద్దాం. రెడీ. పాదం పక్క తిప్పండి. కుడి పాదాన్ని చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకెచ్చకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బాడీ టర్న్ చేయండి. తిరగాలి. వెరీ గుడ్. బెండ్. కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్లో ఉండాలి. తల పైకెత్తి పై చేసి సెంటర్ ఫింగర్ చూడాలి. తల పైకెత్తి పై చేసి సెంటర్ ఫింగర్ చూడాలి. అరచేయి కావాలంటే పాదం ఆ పక్కన కూడా పెట్టుకోవచ్చు. సుజినిలాగా చక్కగా అరచేయి ఎటైనా పెట్టుకోవచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాడీని లాగాలి, ముందుకు లాగాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. అప్, నిదానంగా లేకండి. బాడీ టర్న్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చేయబోయేది పార్శ్వ కోణాసనం. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే 2-3 శ్వాసలు తీసుకోండి. లెగ్స్ మధ్యలో కొంత గ్యాప్ మీకు కన్వెంట్గా పెట్టుకోండి. హ్యాండ్స్ భుజాలు సమానంగా పెట్టుకోండి. ఎడమ పాదం పక్క తిప్పండి. ఆ లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా ఈ కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. చేతులు భుజాలు సమానంగా ఉండాలి. రెడీ, ఓకే. 90 డిగ్రీస్ వచ్చాక ఆ చేతి ఇచ్చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేయండి. ఒకసారి ఇలా వెనక్కి కనుక్కోవాలి. అది ముందు తీసుకెళ్ళిపోండి. సూపర్. బాడీ టర్న్ చేయండి. తలని చేతిని పైకి లేపాలి. బాడీ టర్న్ చేయాలి. చాలా అద్భుతమైన ఆసనం ఇది. బాణ పొట్టున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ వచ్చింది. వెనక పాదం కూడా అడ్డంగా ఉంది. చాలా చక్కగా చేస్తుంది. వెనక పాదం దగ్గర నుంచి అరచేయి దాకా బాడీ చక్కగా స్ట్రైట్గా ఉంది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. లెగ్స్ మధ్యలో గ్యాప్ మీ కన్వెంట్గా గ్యాప్ పెట్టుకోండి. రెడీ. కుడి పాదం పక్క తిప్పండి. రెడీ. కుడి కాలు 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కి కాలు జరపాలి. వెరీ గుడ్. కుడి చేయి దించేసేయాలి. పాదం పక్కన పెట్టుకోవాలి. ఒకసారి బ్యాక్ కనుక్కొని లైట్గా కనుక్కొని ముందు తీసుకెళ్ళండి. వెరీ గుడ్. తలని చేతిని పైకి నొక్కాలి. వెరీ గుడ్. బాడీ కూడా తిరగాలి. చక్కగా తిరగాలి. మ్యాక్సిమం తిరగాలి. నైస్. చక్కటి ఆసనం. ఛాతీ చక్కగా విశాలంగా తయారవుతుంది. పొట్ట భాగం దగ్గర కండరాన్ని, నడుం దగ్గర పొట్ట భాగం దగ్గర అదనపు ఫ్యాట్ అని తరుగుద్ది. అప్, నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం ఉత్కటాసనం. చక్కగా శ్వాస తీసుకోండి. పాదాలు చక్కగా ఈ నడుము షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఎక్కువ ఉండకూడదు.
రెడీ. టోస్ మీద లేకండి, హ్యాండ్స్ పైకి టోస్ మీద లేకండి, టోస్ మీద లేగాలి, బాగా లేగాలి. ఇప్పుడు నిదానంగా హ్యాండ్స్ భుజాలు సమానంగా తెచ్చుకోండి. ఇప్పుడు మోకాళ్ళు పెంచకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాడీ ముందుకు మన యాంకిల్ బటకు ఒకే లైన్లో చక్కలేగాలి. ఇప్పుడు నిదానంగా మోకాలు బెండ్ చేయండి. హ్యాండ్స్ అలాగే ఉండి మోకాలు బెండ్ చేయండి. హ్యాండ్స్ అలాగే ఉండి మోకాలు బెండ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. యాంకిల్ లేగాలి. చాలా యాంకిల్ ఒకేలాగా ఉండాలి. నిదానంగా లేగండి. సైడ్ నుంచి స్లోగా దించాక పాదాలు దించాలి. రిలీజ్, రిలాక్స్. పడుకోండి, చక్కగా పడుకోండి. హాయిగా ప్రశాంతంగా పడుకోండి. కావాలంటే మ్యాట్ డస్ట్ రాకుండా ఏదైనా క్లాత్ వేసుకోండి. ఇవాళ స్పెషల్గా స్ట్రెచ్చింగ్ చేస్తాం. ఈ వారం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది. చాలా చక్కగా చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. ఎవరో పట్టుకు లాగినట్టుగా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. వెనక్కి స్ట్రెచ్ చేయాలి. కాళ్ళు కిందకి సాగాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. రిలీజ్. చేతులు వదిలేసేయండి. స్ట్రెచ్ తీసేయండి. బోర్లా తిరిగి పడుకోండి. బోర్లా. చేతులు కాళ్ళు వీ షేప్ కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. బాడీ అంతా చాలా ఫ్రీ అయింది. మనం పర్ఫెక్ట్గా చేస్తే నడుస్తుంటే శరీరం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. మొత్తం టోటల్గా బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా తగ్గిపోద్ది సరిగ్గా చేస్తే. రెడీ. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగే ఉంచుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఎడమ చెయ్యి ఎడమ కాదు. ఎక్కువ హైట్ లేపొద్దు. చెయ్యి ఎక్కువ హైట్ లేపొద్దు. 5 వేళ్ళు కలిసి ఉండాలి. చేతి 5 వేళ్ళు కలిసి ఉండాలి. ముందుకు లాగాలి. మన చెయ్యి పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. కాలు టై భాగం లేగాలి. కాలు వెనక్కి, చెయ్యి ముందుకి. చెయ్యి కొద్దిగా హైట్ తక్కువ లేసినా పర్లేదు, కానీ టై లెగ్స్ సరిపోద్ది. కాలు కింద ఉన్నటువంటి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ గట్టిగా నొక్కాలి. తల ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి. తల లేపకూడదు. రిలీజ్, రిలాక్స్. చక్కగా దిగిపోండి. చక్కగా 2-3 శ్వాసలు తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. కుడి చెయ్య కుడి కాలు. చెయ్యి ముందుకు సాగాలి. కాలు వెనక్కి సాగాలి. ఆ కాలు ఇటుపక్క అటుపక్క రాకూడదు. అలాగే వెనక్కి వెళ్ళాలి. కిందన చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. తల హెడ్ గెడ్డం కానీ ఫోర్ హెడ్ కానీ టచ్ చేయండి. గట్టిగా లాగాలి. కాలు వెనక్కి సాగాలి. చెయ్యి ముందుకు సాగాలి. కిందన చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ ఓన్లీ హ్యాండ్సే. చేతులు ఎక్కువ హైట్ లేకపోయినా పర్లే, కానీ స్ట్రెచ్ బాగా ఉండాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. భుజాల నుంచి అరచేల దాకా 2 మనుషులు పట్టుకుని మన చేతులు లాగినట్టు లాక్కోవాలి. పాదాల దగ్గర తల దాకా పూర్తిగా మ్యాట్ మీద ఉంది. భుజాల నుంచి అరచేల దాకా గట్టిగా లాగాలి. వీ షేప్ అలాగే ఉండాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడా బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ లెగ్స్. వెరీ గుడ్. టై లేగాలి. వెరీ గుడ్. ఓపకూడదు. వెనక నుంచి 2 పట్టుకుని మన కాళ్ళు లాగినట్టు లాక్కోవాలి. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉంది. నడువు నుంచి పాదాల దాకా గట్టిగా లాగుతున్నాం ఎవరు లాగినట్టుగా. రిలీజ్, రిలాక్స్. ఆ పొజిషన్లో మోకాలు టైట్ చేసి చెప్పులు కూడా పైకి లేకపోవచ్చు. పాదాలు దించేసేయండి. చక్కగా రిలాక్స్ ఉండండి. రిలాక్స్ ఉండండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్,
హెడ్ హ్యాండ్స్, పాదాల నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా లేపాలి, భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని చేతులు లాగినట్టు లాగాలి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. ఎక్కువ హైట్ లేపక్కర్లా, తల కూడా ఎక్కువ హైట్ లేకక్కర్లా. తల కొద్దిగా ఒక 1 ఇంచ్ లేగాలి, భుజాల నుంచి అరచేతుల దాకా గట్టిగా లాగాలి. సూపర్ మ్యాన్ లాగా బాడీ సాగాలి. నిదానంగా దించేయండి. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. తల కాళ్ళు చేతులు చేద్దాం. కావాలంటే చేతులు నమస్కారం కూడా పెట్టుకోవచ్చు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, వెరీ గుడ్. బాడీ అంతా పొట్ట మీద ఉంది, పొట్టలో గాలి ఉండాలి. చేతులు ముందుకి, కాళ్ళు వెనక్కి, మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతులు కాళ్ళు లాగినట్టు లాగాలి, గట్టిగా లాగాలి, బాగా లాగాలి. కొద్దిగా పొట్ట మీద మాత్రమే ఉండాలి బాడీ. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మళ్ళీ వీ షేప్ పెట్టండి. చేతులు కాళ్ళు వీ షేప్ పెట్టుకోండి. ఈసారి క్రాస్గా చేస్తాం, ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, ఎడమ చెయ్య కుడి కాలు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. చెయ్యి ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. చక్కగా ఆ రైట్ లెగ్ చూడండి, లెఫ్ట్ లెగ్ మీదకి వస్తూ ఉంటుంది, లేదా అటుపక్కకి వెళ్తూ ఉంటుంది. వెళ్ళకూడదు, వెనక్కి సాగాలి. ఎవరో మనిషి పట్టుకుని మన కాలు వెనక్కి లాగినట్టు లాక్కోవాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. కింద కాలు చెయ్య పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఒక 5-10 నిమిషాలు కష్టపడి చేస్తే బాడీ అంతా చక్కగా లైట్గా అయిపోద్ది. నడుస్తుంటే గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. టోటల్గా బాడీలో పెయిన్స్ అని తగ్గిపోద్ది సరిగ్గా చేస్తే. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, కుడి చెయ్య ఎడమ కాలు, చెయ్య ముందుకి కాలు వెనక్కి. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగా ఉండాలి. చెయ్యి బాగా ముందుకు సాగాలి, కాలు బాగా వెనక్కి సాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని లాగినట్టు లాగాలి. కిందన చేయకాలు నొక్కాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ హ్యాండ్సే, ఓన్లీ హ్యాండ్సే. పాదాల దగ్గర తల దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి, గట్టిగా లాగాలి. చేతులు ఎక్కువ హైట్ లేపక్కర్లా. చేతులు ఎక్కువ హైట్ లేపకుండా మ్యాట్కి తగిలినట్టుగా ఉండాలి. భుజాల నుంచి అరచేతుల దాకా ఇద్దరు మనుషులు పట్టుకుని లాగినట్టు లాగాలి, గట్టిగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత ఉపయోగం మనకి. పాదాల దగ్గర నుంచి తల దాకా మ్యాట్ మీదే ఉంది. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. నిదానంగా దించేయండి. బ్రీత్ వదిలేస్తూ దించాలి, బ్రీత్ తీసుకుని లేపాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ లెగ్స్. వెరీ గుడ్, నైస్. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. నడుము నుంచి పాదాల దాకా లాగాలి, గట్టిగా లాగాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకొని మన కాళ్ళు లాగినట్టు లాగాలి, గట్టిగా లాగాలి. నిదానంగా దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. హ్యాండ్స్ లెగ్స్ వీ షేప్ అలాగే ఉండాలి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, తల చేతులు పాదాల దగ్గరించి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా లేపాలి. భుజాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి, గట్టిగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. సూపర్ మ్యాన్ లాగా బాడీ ముందుకు సాగాలి, మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి, లాగాలి. చేతుల్ని అలా పెడతాం కాదు, లాగాలి. రిలీజ్, రిలాక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి.
బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్, చేతులు ముందుకి కాళ్ళు వెనక్కి. బాడీ అంతా పొట్ట మీద ఉండాలి, పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. టైసు ఛాతీ లేగాలి. బాడీ అంతా పొట్ట మీద ఉండాలి, గట్టిగా లాగాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుండి. స్లోగా వెనక్కి తిరిగి పడుకోండి, వెల్లికిళ్ళ తిరిగి పడుకోండి. స్లోగా చేతులు కాళ్ళు వీ షేప్ అలాగే ఉంచుకోండి. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగే ఉంచుకోండి. మ్యాట్ ఎడ్జ్లో పెట్టుకోండి కాళ్ళు చేతులు. ఇవన్నీ మనం బ్రీత్ అవుట్లో చేస్తాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. అప్, బ్రీత్ అవుట్లోనే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఎడమ చెయ్యి ఎడమ కాలు, అరచెయ్యి వెనక భాగం చక్కగా మ్యాట్ వైపు ఉండాలి. కాలు చక్కగా లాగాలి. మోకాలు టైట్ చేసి మోచి పైకి లాగాలి. కింద నుంచి చెయ్యి కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపు భాగం అంతా చక్కగా మ్యాట్ మీద గట్టిగా ప్రెస్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఈసారి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, చెయ్యి వెనక్కి లాగాలి, కాలు కిందకి లాగాలి. కిందన చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపంతా గట్టిగా నొక్కాలి. టై భాగం లెగాలి, కాలు టై భాగం లెగాలి. రిలీజ్, రిలాక్స్. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. వీ షేప్ అలాగ ఉంచుకోండి. రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఓన్లీ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, ఓన్లీ హ్యాండ్స్. చేతులు ఎక్కువ హైట్ లేపక్కల్లా బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి తలదాకా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. వీపును గట్టిగా నొక్కాలి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి, గట్టిగా లాగాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులండి. ఈసారి బోత్ లెగ్స్ చేద్దాం. వీ షేప్ అలాగ ఉండాలి చేతులు కాళ్ళు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, బోత్ లెగ్స్, అరచేతుల దగ్గర నుంచి నడుం దాకా మ్యాట్ మీద ఉండాలి. మోకాలు టైట్ చేసి మోచిప్పలు పైకి లాగాలి. పాదాలు స్ట్రెచ్ చేయాలి. చక్కగా సుజునిలాగా అరచేతుల దగ్గర నడుం దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసింది. వీపు గట్టిగా నొక్కింది. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేస్తుంది. పొట్ట దగ్గర విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. నిదానంగా దించేయండి. ఎందుకంటే లెగ్స్ వెయిట్ అంతా పొట్ట మీద పడటం వల్ల అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది. ఇప్పుడు హెడ్, హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకెచ్చకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, హెడ్, హ్యాండ్స్, పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా లేపాలి. భుజాల నుంచి అరచేతుల దాకా గట్టిగా లాగండి. వెనక్కి ఇద్దరు మనుషులు పట్టుకొని మన చేతులు లాగినట్టు లాగాలి. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. లాగాలి, గట్టిగా లాగాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. మనం ఈ పోర్షన్ పర్ఫెక్ట్గా చేస్తే బాడీలో ఎక్కడైనా పెయిన్స్ ఉంటే ఇప్పుడే తగ్గిపోద్ది. తల, కాళ్ళు, చేతులు మాత్రం లేపాలి. భుజాల దగ్గర నుంచి నడుం దాకా మ్యాట్ మీద ఉండాలి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్, భుజాల నుంచి నడుం దాకా మ్యాట్ మీద ఉండాలి. చేతులు వెనక్కి సాగాలి, కాళ్ళు కిందకి సాగాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. మన బాడీ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్ట్రెచ్లో మనకు టోటల్గా బాడీలో ఎక్కడైనా పెయిన్స్ ఉంటే తగ్గిపోతాయి. రిలీజ్, రిలాక్స్. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. హ్యాండ్స్, లెగ్స్ వీ షేప్ పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి క్రాస్గా చేద్దాం, ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఎడమ చెయ్య కుడి కాలు, చెయ్యి వెనక్కి లాగాలి, కాలు కిందకి లాగాలి. కింద ఉన్నటువంటి చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. వీపు గట్టిగా నొక్కాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చెయ్య కాలు లాగినట్టు లాగాలి. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం.
బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్తో లేపాలి. అప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, కుడి చెయ్య ఎడమ కాలు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కాలి, చెయ్యి వెనక్కి సాగాలి, కాలు ముందుకు సాగాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మనం చెయ్యాక లాగినట్టు లాక్కోవాలి. రిలీజ్, రిలాక్స్, నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, ఓన్లీ హ్యాండ్స్, భుజాల నుంచి అరచేల దాకా ఇద్దరు మనుషులు పట్టుకుని లాగినట్టు లాగాలి. తల దగ్గరించి పాదాల దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, ఓన్లీ లెగ్స్, ఓన్లీ లెగ్స్, అరచేతుల దగ్గరించి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. నడుము దగ్గరించి పాదాల దాకా లెగ్స్ని బాగా ఇద్దరు మనుషులు బట్టి లాగినట్టు లాగాలి. సూచన చక్కగా చేస్తుంది. మోకాలు టైట్ చేసి మోచేతులు పైకి లాగండి. పాదాలు ముందుకు స్ట్రెచ్ చేయండి. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. రిలీజ్, రిలాక్స్. చక్కగా రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. ఈసారి హెడ్ టు హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. గాలంతా బయటికి వెళ్ళిపోయింది. అప్, హెడ్ హ్యాండ్స్, పాదాల దగ్గరించి భుజాల దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కాలి. భుజాల నుంచి అరచేల దాకా లాగాలి, గట్టిగా లాగాలి. రిలీజ్, రిలాక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, హ్యాండ్స్ లెగ్స్ దగ్గర పెట్టుకోండి. చక్కగా రెండు ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. నోరు మూసేయాలి, నాలుగు రోజులు పెట్టుకోవాలి, పళ్ళు దూరం ఉండాలి. భుజాల నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉంది. తల, కాళ్ళు, చేతులు మాత్రమే లేపుతున్నాం. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్, చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి. చేతులు కొద్దిగా హైట్ లేకపోయినా పర్లా, స్ట్రెచ్ బాగుండాలి. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ అయి ఉండాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతులు కాళ్ళు లాగినట్టుగా సరిగ్గా లాగితే ఎక్కడ పెయిన్ ఉన్నా తగ్గిపోద్ది, ఇమీడియట్గా తగ్గిపోద్ది. బాగా లాగాలి. కాళ్ళు కిందకి, చేతులు వెనక్కి, నిదానంగా దించేయండి. ఇప్పుడు చేతులు కాళ్ళు మీ కన్వెంట్గా పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. చక్కగా మీ కన్వెంట్గా పెట్టుకోవచ్చు. పాదాలు మ్యాట్ మీద ప్రెస్ చేసి మోకాళ్ళు పైకి లేపచ్చు, చేతులు బాడీ పక్కన పెట్టుకోవచ్చు. మీ కన్వెంట్, మీ ఇష్టం. ఇప్పుడు శ్వాసక్రియ బాగా చేయాలి. కాతే చక్కగా రిలాక్స్గా పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఛాతీ నిండా గాలి రావాలి. బాగా మన రిప్ కేస్ అంతా గాలితో నిండిపోవాలి. కొద్దిసేపు ఆపండి అలాగే. ఇప్పుడు నిదానంగా గాలి స్లోగా రెండు ముక్కుల ద్వారా వదిలేద్దాం. పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది, వీపంతా నెలచ్చే ఉంటుంది. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయింది. రిలీజ్, రిలాక్స్. చక్కగా 2-3 శ్వాసలు తీసుకోండి. ఇక్కడ 2-3 శ్వాసలు తీసుకోండి. బ్రీత్ తీసుకున్నప్పుడు వదలకూడదు, వదిలినప్పుడు తీసుకోకూడదు. రెడీ. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. మన రిప్ కేస్ అంతా శ్వాసతో నిండిపోవాలి. పొట్ట పెంచకూడదు, ఛాతీ బాగా రీచ్ చేయాలి. గాలి బంధించి ఆపండి. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయ్యింది. రిలీజ్, రిలాక్స్. చక్కగా 2-3 శ్వాసలు తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 శ్వాసలు తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా తీసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ బాగా చేయొచ్చు. రెడీ. మళ్ళీ చేద్దాం. తీసుకున్న ఆపటాన్ని అంతర కుంభకం అంటాం, అంటే గాలి బంధించి ఆపుతున్నాం. వదిలి ఆపటాన్ని బాహ్య కుంభకం, అంటే గాలి అంతా బయటకు వెళ్ళిపోద్ది. రెడీ.
బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, గాలి బంధించి ఆపాలి, మ్యాక్సిమం గాలిని బంధించి ఆపాలి. ఇప్పుడు నిదానం గాలి అంతా బయటకు వదిలేద్దాం ముక్కు ద్వారానే. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయింది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వస్తుండండి. లాస్ట్ 10 ఒకసారి చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకెచ్చకూడదు, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. ఛాతీ బాగా రేజ్ చేసుకోవాలి, పొట్ట రేజ్ చేయకూడదు, గాలి బంధించి ఆపండి. నిదానంగా గాలి అంతా బయటకు వదిలేద్దాం. స్లోగా వదలాలి. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోతుంది, వీపంతా నేల టచ్ అయి ఉంటుంది. రిలీజ్, రిలాక్స్. చక్కగా మీ కన్వీనెంట్గా పడుకోండి. చక్కగా ఈసారి మనం కపాలభాతి కూర్చుని చేసే కపాలభాతే పడుకుని చేస్తాం వల్ల మనం గాలిని బంధిస్తాం, పూర్తిగా గాలి బంధిస్తాం. గాలి తీసుకున్నప్పుడు వదలం, వదిలినప్పుడు తీసుకోం. బ్రీత్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే గాలి అలాగే ఉంచేసి గాలి వదలకుండా కపాలభాతి చేస్తాం. పొట్ట మాత్రమే లైట్గా కలుగుతూ ఉంటుంది, విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. పొత్తి కడుపు దగ్గర, పొట్ట దగ్గర, టైస్ దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. రెడీ. బ్రీత్ ఇన్, గాలి బంధించి ఆపగానే వెంటనే కపాలభాతి స్టార్ట్ చేయండి. 10 నుంచి 20 సార్లు కపాలభాతి ట్రై చేయండి. పొట్ట మాత్రమే కలుగుతుంటుంది. ఇప్పుడు నిదానంగా గాలంతా 2 ముక్కుల ద్వారా గాలంతా వదిలేసేయండి. గాలంతా పూర్తిగా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయింది. ఇప్పుడు కపాలభాతి చేసుకోవచ్చు, లేదంటే నవ్వులి అంటే పొట్టని లెఫ్ట్కి రైట్కి కూడా తిప్పచ్చు. చక్కగా చేస్తుండండి. పొట్టని లెఫ్ట్కి రైట్కి తిప్పచ్చు. నవ్వులి, గాలి వదిలినప్పుడు పొట్టని లెఫ్ట్కి రైట్కి కూడా తిప్పచ్చు. చక్కగా చేయండి. పది నుంచి 20 సార్లు చేయొచ్చు. చక్కగా మళ్ళీ 2-3 శ్వాసలు తీసుకోండి. 2-3 శ్వాసలు తీసుకుంటే చక్కగా మనం బ్రీత్ తీసుకుందాం, లాక్ చేసి కపాలభాతి చేద్దాం. వదిలినప్పుడు కపాలభాతి కానీ నవ్వులి కానీ చేసుకోవచ్చు. రెడీ. బ్రీత్ ఇన్, తీసుకున్న వెంటనే స్టార్ట్ చేయొచ్చు. కపాలభాతి స్టార్ట్ చేయండి. గాలి వదలట్లా, మనం గాలి వదలకుండా పొట్ట భాగాన్ని ప్రెస్ చేస్తున్నాం. పొత్తి కడుపు దగ్గర, పొట్ట దగ్గర, టైస్ దగ్గర చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నిదానంగా 10 నుంచి 20 సార్లు చేసిన తర్వాత కౌంట్ చేసుకుని చేసుకోండి. చేసిన తర్వాత గాలంతా వదిలేసేయండి నిదానంగా. గాలంతా పూర్తిగా వదిలేసాక పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది, వీపంతా నేల టచ్ అయి ఉంటుంది. ఇప్పుడు కపాలభాతి చేయొచ్చు, లేదా నవ్వులి. పొట్టని లెఫ్ట్ సైడ్ ఒక 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్ చేయండి. మజ్జిగ కవ్వం చిలుగుతారు చూసారా, మజ్జిగ చిరిగినట్టుగా పొట్టని బాగా తిరిగిపోతూ ఉంటుంది. రిలీజ్, రిలాక్స్. మళ్ళీ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండే ఒక 4-5 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే చక్కగా చేస్తూ ఉండొచ్చు. ఈరోజు వెడ్నెస్డే చక్కగా పడుకునే చేస్తాం, వీపంతా నేల టచ్ అయి ఉంటుంది. ప్రాణాయామం మాత్రం బాగా చేయాలి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. గాలి వదలకుండా కపాలభాతి చేయండి, గాలి వదలకుండా కపాలభాతి చేయండి. 10 నుంచి 20 సార్లు చేయండి. మామూలు కపాలభాతి కన్నా కొద్దిగా ఇది పెయిన్గా పొట్ట దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నిదానం గాలంతా బయటకు వదిలేసేయండి. 2 ముక్కుల ద్వారా గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయింది. ఇప్పుడు కపాలభాతి చేయొచ్చు, నవ్వులి అంటే పొట్టని లెఫ్ట్కి రైట్కి తిప్పచ్చు. ట్రై చేయండి, చక్కగా ట్రై చేయండి. లెఫ్ట్కి 10 టైమ్స్, రైట్కి 10 టైమ్స్ ట్రై చేయండి. ఇప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది, అయినా ట్రై చేయండి.
పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. రిలాక్స్. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం, బాగా చేద్దాం. చక్కగా 2-3-4 సార్లు శ్వాస 2 ముక్కులతో తీసుకుంటాం, వదలటం, తీసుకుంటాం, వదలటం 2 చేయండి. మ్యాక్సిమం తీసుకోండి, మ్యాక్సిమం వదలండి. చక్కగా రిలాక్స్ ఉండండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం తీసుకోవాలి. ఛాతీ బాగా రేజ్ చేసుకోవాలి. గాలి వదలకుండా కపాలభాతి చేయండి. గాలి వదలకుండా చేయాలి. గాలి వదలకుండా కపాలభాతి. పొట్టని లోపల కొడుతున్నాం. లైట్గా మూమెంట్ వస్తుంది, ఎక్కువ మూమెంట్ రాదు. 10 నుంచి 20 సార్లు చేయండి. అయిపోయినాక నిదానం గాలంతా వదిలేసేయండి. 2 ముక్కుల ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది, వీపంతా నేల టచ్ చేయి ఉంటుంది. పూర్తిగా గాలి వదిలేసాం అనుకున్న తర్వాత కపాలభాతి కానీ నవలి కానీ చేయండి. కపాలభాతి కానీ నవలి కానీ చేయండి. పొట్టని లెఫ్ట్కి ఒక 10 సార్లు, రైట్కి 10 సార్లు చక్కగా తిప్పుతా ట్రై చేయండి. పది నుంచి 20 సార్లు చేశాక రిలాక్స్లోకి వెళ్ళిపోండి. చక్కగా రిలాక్స్లోకి వెళ్ళిపోయాక నియంత్రణ ప్రాణాయామం చేద్దాం. నియంత్రణ ప్రాణాయామంలో ఆది ముద్ర పెట్టుకుని ఉంటాం. కింద మ్యాట్ మీద పెట్టుకోవచ్చు, టైల్స్ మీద పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం మనం కూర్చుని చేస్తాం కదా. బ్రీత్ తీసుకుంటాం, గాలి వదలం, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం, అలా అదే పడుకుని చేస్తున్నాం. రెడీ. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి, గాలి వదలొద్దు. మళ్ళీ తీసుకోండి, గాలి వదలమాకండి. మళ్ళీ తీసుకోండి. మీ కెపాసిటీ ప్రకారం 3, 4, 5, 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నారో అన్నిసార్లు స్టెప్ బై స్టెప్ వదిలేసేయండి. చక్కగా వదులుతూ ఉండండి. చేతులు మీ ఇష్టం, మ్యాట్ మీద పెట్టుకోవచ్చు, టైల్స్ మీద పెట్టుకోవచ్చు. రిలాక్స్గా ఉండండి. ప్రాణాయామం మాత్రం బాగా చేయాలి. చక్కగా మ్యాట్ మీద కూడా పెట్టుకోవచ్చు చేతులు కావాలంటే. 5 సెట్లు చేయాలి. బ్రీత్ తీసుకోవాలి, వదలకూడదు. అలా 3, 4, 5, 6 సార్లు తీసుకున్నాక 10 సెకండ్స్ ఆగండి. తర్వాత స్టెప్ బై స్టెప్ ఎన్నిసార్లు తీసుకున్నారో గుర్తుపెట్టుకుని అన్నిసార్లు వదలండి. స్టెప్ బై స్టెప్. వదిలినప్పుడు తీసుకోకూడదు, తీసుకున్నప్పుడు వదలకూడదు. అలాంటి సెట్లు 5 సెట్లు చేయాలి. 5 సెట్ చేయాలి. చేయండి. చక్క చేయాలి. చక్కటి ప్రాణాయామం. బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది. మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. ఫైవ్ టైమ్స్ చేయండి. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. నియంత్రణ ప్రాణాన్ని 5 టైమ్స్ చేయండి. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ వదలట్లా గాలి. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. అలా 4, 5, 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నారో అన్నిసార్లు గుర్తుపెట్టుకుని చక్కగా వదలండి. 5 టైమ్స్ అయిపోతే ఉజ్జయిని చేద్దాం. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర, ధ్యాన ముద్ర, చిన్న ముద్ర, మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ప్రాణ ముద్ర పెట్టాలనుకుంటే బొటన వేలుతో చూపుడు వేలిని, మధ్య వేలిని, ఉంగర వేలిని ప్రెస్ చేసుకోండి. ఇది ప్రాణముద్ర. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర అన్నమాట. బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్, అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. రెడీ. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోండి. చేతులు కింద కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. కింద మ్యాట్ మీద కూడా పెట్టుకోవచ్చు. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోండి. మీ కన్వీనెంట్గా, మీ బాడీని మీ కన్వీనెంట్గా ఉంచుకోండి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. గాలంతా బయటకు వెళ్ళిపోయినాక మళ్ళీ 2 ముక్కుల ద్వారా మళ్ళీ బ్రీత్ తీసుకోవాలి. ఉజ్జయిని ప్రాణాయామం ఇది. ఇది శబ్దం ఎలా వచ్చినా చేస్తూ ఉండాలి. నిదానంగా అలవాటు అవుద్ది. ఈ గొంతు దగ్గర మనకి విశుద్ధ గ్రంథి ఉంటుంది. దానివల్ల మన శరీరంలో 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది.
థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామాన్ని ఒక నెల రోజులు క్రమం తప్పకుండా ఈ ఉజ్జయిని ప్రాణాయామం చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గ్యారంటీగా డోస్ తగ్గిస్తారు. చాలా చక్కటి ప్రాణాయామం. 5 టైమ్స్ చేద్దాం. చక్కగా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. బాడీ అంతా ఫ్రీగా రిలాక్స్గా ఉంది. రిలాక్స్డ్ అండ్ ఫైన్లో ఒక్కసారి చేసి ఆపేద్దాం. తక్కువైన ఎక్కువైన రిలాక్స్డ్ అండ్ ఫైన్లు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా కొద్దిసేపు ఆపి రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి భ్రామరి చేద్దాం. షణ్ముఖ ముద్ర పెట్టుకోగలిగితే పెట్టుకోండి, పెట్టుకోలేకపోతే బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోండి. షణ్ముఖ ముద్ర పెట్టగలగాలి పెట్టుకోండి. చెవులు కళ్ళు మూసుకోవడం వల్ల మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దమే ఒక సముద్రం గోష్లాగా ఉంటుంది. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది, వీపంతా టచ్ ఉంటుంది. 5 టైమ్స్ చేయండి. కొత్తగా చేసేవాడు చూడండి. ఎందుకంటే చెవులు మూసుకుంటే వినపడదు, కళ్ళు మూసుకుంటే కనపడదు. కాబట్టి కొత్తగా చేసేవాడు చూడండి. చూసి చక్కగా చెవులు కళ్ళు మూసుకుని షణ్ముఖ ముద్ర పెట్టుకోలేకపోయినా పర్లా బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి. చెవులు కళ్ళు మూసుకున్నాక బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా ఎక్కువసేపు ఒక 20 నుంచి 20 సెకండ్లు వదులుతూ ఉండాలి. 20 to 25 సెకండ్స్ చేస్తుండాలి. 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేయండి. చక్కటి ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల తలనొప్పి కానీ ఎటువంటి తలనొప్పి అని తగ్గిపోద్ది. మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతాయి. చక్కగా చేయాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోండి. అయిపోయిన వాళ్ళు కళ్ళు తెరవమాకండి. కళ్ళు తెరవకుండా చక్కగా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర, చిన్మయ ముద్ర పెట్టుకోండి. రిలాక్స్గా పడుకోండి. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకున్నామో అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేయాలి. చక్కగా చేయండి. ఎలాగ పడుకునే ఉన్నాం కాబట్టి వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేసి ఉంది. పాదాల దగ్గర తలదాకా చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. చక్కగా బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకున్నామో అంతసేపు ఆపి ఉంచాలి కుంభకం. అంతసేపు వదలాలి రేచకం. అంతసేపు వదిలించాలి బాహ్య కుంభకం. ఈ 4 సమానంగా చేయాలి. ఈ ప్రాణాయాన్ని సమస్థితి ప్రాణాయామని కూడా అంటారు. అందుకనే తీసుకున్న ఆపటాన్ని అంతర కుంభకం, వదిలాపటాన్ని బాహ్య కుంభకం. సమానంగా చేస్తున్నాం కాబట్టి సమస్థితి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మనకి ముద్రల దగ్గర బాడీలో హార్ట్ బీట్ టక్ 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 అని కొడుతుంటుంది. దాన్ని కౌంట్ చేసుకోండి. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ కౌంట్ చేయండి, వదిలేసేయండి, హార్ట్ బీట్ కౌంట్ చేయండి. చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అయిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది.
మనం ఆలోచన సరళి మారిపోద్ది. మనం అనుకున్నవన్నీ చక్కగా సాధించగలుగుతాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం ఒక 1 అవర్ 1.5 అవర్ చేస్తే మనం అనుకున్న విల్ పవర్ పెరుగుద్ది మన బాడీలో. మనం ఏమైతే అనుకుంటున్నామో అది సాధించగలుగుతాం. మనం అనుకునేవి కూడా పెద్ద పెద్ద కోరికలు కోరుకోవాలి. అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా మనం చిన్న చిన్న కోరికలు కోరుకోకూడదు. ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటే దాని దగ్గరలో పోస్ట్ కన్నా వెళ్తాం మనం. ఈ యోగ సాధన చేసే వాళ్ళకి గ్యారంటీగా విల్ పవర్ పెరుగుద్ది. మీరు అనుకున్న సాధించగలుగుతారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయాలి. సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చక్కగా ఏ ఆలోచన లేకుండా ఈ 1 అవర్ 1.5 అవర్ మీ ధ్యాస అంతా శ్వాసమే పెట్టుకుని ప్రాణాయాలు ఆసనాలు చేస్తుంటే గ్యారంటీగా విల్ పవర్ పెరుగుద్ది. మీరేం అవుదాం అనుకున్నారో దానికి గ్యారంటీగా రీచ్ అవుతారు. చక్కగా శ్వాస తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలేపాలి. ఈ 4 సమానంగా చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే మనకి హార్ట్ బీటు టక్ 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 అని మన ముద్రల దగ్గర బాడీలో తెలుస్తూ ఉంటుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేసుకోండి. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మీకు మనసు బాగోకపోయినా, బాగా టైర్డ్ అయిపోయినా, ఎక్కువ పని చేసి అలసిపోయినా, ఏదైనా గేమ్స్ ఆడినా, ఎక్కువ గేమ్స్ ఆడి అలసిపోయినా ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు చేస్తే కూర్చుని కానీ పడుకుని కానీ మళ్ళీ మీకు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అన్ని గేమ్స్ ఆడగలుగుతారు. చదువుకునే పిల్లలు ఒక 2-3 అవర్స్ చదువుకున్న తర్వాత ఈ ప్రాణాయామం ఒక 5-10 నిమిషాలు చేస్తే మళ్ళీ 2-3 గంటలు ఈజీగా చదువుకుంటారు. చదివింది కూడా మీకు మన మనసులో ఉండి చక్కగా 100% సక్సెస్ సాధిస్తాం. ఈసారి వదిలేక ఆపండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచి మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. గాలంతా బయటికి వెళ్ళిపోతుంది. వదిలిన వైపే తీసుకోవాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ వదిలేయండి. వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఈ ప్రాణాయామం ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. పూర్తిగా తీసుకున్నాక ఉంగర వేలు చిటికిన వేలుతో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తాం. వదిలిన వైపే తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ వదిలేస్తాం. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఉదయం ఒక 9 వృత్తాలు, సాయంత్రం ఒక 9 వృత్తాలు చేస్తే శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటాము. అవకాశం ఉన్నట్టు చేస్తూ ఉండండి. చక్కటి ప్రాణాయామం. ఇది సింపుల్ ప్రాణాయామం అన్నమాట. బేసిక్ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు. చక్కటి ప్రాణాయామం. సర్వరోగ నివారణ. ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మీ ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. ఎలాగో పడుకుని ఉన్నాం కాబట్టి వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేస్తాం, స్ట్రైట్గా ఉంటాం. చక్కటి ప్రాణాయామం ఇది. సర్వరోగ నివారణి. మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ సింపుల్ ప్రాణాయామం ఇది. చక్కగా రైట్ నోస్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్లో వదిలేయాలి, లెఫ్ట్లో తీసుకోవాలి, రైట్లో వదిలేయాలి. సింపుల్గా ఉంటుంది. దీన్ని సూర్యచంద్ర నాడీ ప్రాణాయామం అంటారు, ఇడా నాడీ, పింగళ నాడీ ప్రాణాయామం అంటారు, అనులోమ విలోమ ప్రాణాయామం కూడా అంటారు. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి తీసుకుంటున్నాం కదా, వదలటం కూడా లెఫ్ట్ నుంచి వదిలేక ఆపండి. లెఫ్ట్ నుంచి వదిలేక ఆపి ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రే, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. సేమ్ ఇయే ముద్రలు. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి తీసుకోండి. 2 ముక్కులు లైట్గా టచ్ చేయండి, గట్టిగా నొక్కమాకండి. 2 ముక్కులు లైట్గా టచ్ చేసుకోండి. ఉంగర వేలు చిటిక బొట్టన వేలుతో ముక్కుని గట్టిగా ప్రెస్ చేసుకోండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి.
వేరే ఆలోచన లేకుండా చేస్తున్నారు. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. రైట్ నోస్ నుంచి బయటకు వదిలేసేయండి. నిదానంగా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. ఎలాగో పడుకున్నాం కాబట్టి వీపంతా చక్కగా స్ట్రైట్గా ఉంది. వదిలిన వైపే తీసుకోండి. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు వదలాలి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా రావు. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. లాక్ చేసుకోండి. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. అవటం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వదిలేసేయండి. నిదానంగా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోతుంది. వదిలిన వైపే రైట్ సైడే తీసుకోండి. మళ్ళీ తీసుకున్నాక 2 ముక్కులు లైట్గా టచ్ చేయండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. వాటిలో కొన్ని వెంట్రిక్ కన్నా సన్నగా ఉంటాయి. వాటిలో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి జాగ్రత్తగా. రిలీజ్, రిలాక్స్. చక్కగా ఓంకారం చేద్దాం. పడుకుని నమస్కారం ముద్ర కానీ జ్ఞాన ముద్ర కానీ పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. Breathe in. Breathe in. ఈ ఓంకారం శబ్దం అంటున్నంతసేపు మన దేశంతా ఓంకార శబ్దం మీద ఉండాలి. బ్రీత్ ఇన్. సౌండ్ ఎక్కువ రాపోయినా నిదానంగా ఎక్కువసేపు అంటాక ట్రై చేయాలి. బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. బ్రీత్ ఇన్. చక్కగా హాయిగా రిలాక్స్గా అలాగ ప్రశాంతంగా పడుకోండి. సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, నాభి దగ్గర మణిపూరకం, గుండెల దగ్గర అనాహతం, కంఠం దగ్గర విశుద్ధం, బొట్టు పెట్టిన ప్లేస్ భూమధ్యం దగ్గర ఆజ్ఞాచక్రం, తలపైన సహస్రం, ఇవన్నీ ఓపెన్ అవటం వల్ల
మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది మనకి. చక్కగా ప్రశాంతంగా పడుకోండి, వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ పడుకోవాలి. శ్వాసను తగ్గించకూడదు, పెంచకూడదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తుండండి. చక్కటి రిలాక్స్గా చక్కగా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. శ్వాసని గమనిస్తూ ఉండండి అంతే, వేరే ఆలోచన లేకుండా మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బుధవారం చక్కగా సుజిని మనందరితో తను డెమో చేస్తూ చాలా అద్భుతంగా యోగ సాధన చేయించినందుకు మనందరి తరపున సుజినికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. రేపు ఉదయం మళ్ళీ 5:30 కలుసుకుందాం. థ్యాంక్ యూ.